ఒక దేశం డెవలప్ అయింది అంటే దాని అర్థం ఆ దేశంలో ఇండస్ట్రీస్ బాగా పెరగడం, అందువలన ఎంప్లాయ్మెంట్ రేట్ కూడా బాగా పెరిగి ప్రజలకి ఉద్యోగాలు రావడం, అలా ప్రజల యొక్క స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ మంచి స్థాయిలోకి వచ్చిందంటే ఆ దేశం బాగా డెవలప్ అయిందని అర్థం. ప్రస్తుతం ఎన్నో ఇండస్ట్రీస్ అభివృద్ధి చెందడం వలన మన దేశం కూడా డెవలప్ అవుతుంది. ఇక్కడ ఇండస్ట్రీ అంటే ఒక్క కంపెనీ కాదు, మోటార్ ఇండస్ట్రీ, అగ్రికల్చర్ ఇండస్ట్రీ, ఎలక్ట్రికల్ ఇండస్ట్రీ, మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ, ఇలా ఎన్నో ఇండస్ట్రీస్ ఉంటాయి. కాకపోతే ఈ ఇండస్ట్రీస్ అన్ని ఒక్కసారి ఏమీ డెవలప్ అవ్వలేదు. ఎంతోమంది మేధావులు వాళ్ళ యొక్క మేధస్సుతో డెవలప్ చేశారు. ఇలా ఉన్న అన్ని ఇండస్ట్రీస్లో స్పెషల్ అయిన ఇండస్ట్రీ ఏదంటే ఎఫ్ఎంసీజీ, అంటే ఫాస్ట్ మూవింగ్ కన్జ్యూమర్ గూడ్స్ ఇండస్ట్రీ. అంటే మన ఇంట్లో యూజ్ చేసే హౌస్ హోల్డ్ ప్రొడక్ట్స్, ప్యాకేజ్డ్ ఫుడ్ ఐటమ్స్ అండ్ ప్లాస్టిక్ ప్రొడక్ట్స్, మరియు వీటికి సంబంధించిన కాస్మెటిక్స్, షాంపూస్ అండ్ క్రీమ్స్, ఇలా ఎన్నో ప్రొడక్ట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ నుంచి వినియోగదారుడికి చేరేంత వరకు ఇలా ప్రాసెస్ అన్నిటినీ ఎఫ్ఎంసీజీ వాళ్ళే రెస్పాన్సిబుల్గా ఉంటారు. పూర్వకాలంలో ఎక్కడికైనా వెళ్ళాలంటే మనుషులు ఎంత దూరమైనా కాలినడకనే వెళ్ళేవారు. కానీ వన్స్ మానవుడు చక్రం కనిపెట్టిన తర్వాత ట్రాన్స్పోర్టేషన్ ఇండస్ట్రీ మారిపోయింది. సేమ్ అలానే ఈ ఎఫ్ఎంసీజీ ఇండస్ట్రీలో కూడా ఒకప్పుడు చీమంత స్థాయిలో ఉన్న ఈ ఇండస్ట్రీ ఒక మేధావి చిన్న ఐడియా వలన ఇప్పుడు కొండంత ఇండస్ట్రీగా డెవలప్ అయింది. ఇంకొక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే అదే ఐడియాని ఇప్పుడు $1 బిలియన్ కంపెనీ అయిన కోకోకోలా కూడా యూజ్ చేస్తుంది. అసలు ఆ ఐడియా ఏంటి, ఆ ఐడియా ఎవరు డెవలప్ చేశారు, ఆ ఐడియాని ఏ కంపెనీలు యూజ్ చేస్తున్నారు, ఇప్పుడు $1 బిలియన్ సంపాదిస్తున్నారు, ఇలాంటి విషయాలన్నీ ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. అది 1980వ సంవత్సరం. అప్పుడు ఇండియా ఫెయిర్లీ అండర్ డెవలప్డ్ కంట్రీ. మీరు మీ పేరెంట్స్ని కనుక అడిగినట్లయితే అప్పుడు సిచ్యువేషన్ ఎలా ఉండేదంటే, ఇప్పుడు ఐఫోన్ని ఎలా లగ్జరియస్ ప్రోడక్ట్గా ట్రీట్ చేస్తున్నారో అప్పట్లో షాంపూ, ఇలా పర్ఫ్యూమ్లు లగ్జరియస్ ప్రోడక్ట్స్గా ట్రీట్ చేసేవారు. ఇంకా బ్రాండ్స్ విషయం ఎలా ఉండేదంటే మోస్ట్ ఆఫ్ ది బ్రాండ్స్ పూర్ పీపుల్ యొక్క నీడ్స్ని పట్టించుకునేవారు కాదు. ఎందుకంటే ప్రతి బ్రాండ్కి సపరేట్గా వాళ్ళ యొక్క ప్రోడక్ట్స్ని కొనేంత కెపాసిటీ ఉన్న ప్రజలు ఉండేవారు. ఆ యొక్క కెపాసిటీ పూర్ పీపుల్కి ఉండేది కాదు. మీకు స్పష్టంగా అర్థం కావడానికి ఏ ప్రోడక్ట్కైనా ప్రజల యొక్క పర్చేసింగ్ పవర్ని అర్థం చేసుకోవాలంటే అది ఒక పిరమిడ్ లాగా ఉంటుంది. మీకు అర్థం కావడానికి మొబైల్ ఫోన్ మార్కెట్ని ఉదాహరణగా తీసుకుందాం. టాప్ ఆఫ్ ది పిరమిడ్ ప్రజలు ఎలాంటి వారంటే వీళ్ళకి ఐఫోన్లు, అల్ట్రా ప్రీమియం శాంసంగ్ ఫోన్లు కొనేంత శక్తి ఉంటుంది. దాని కిందకు వస్తే ఆ సెగ్మెంట్లో OnePlus ఫోన్లు కొనగలిగే ప్రజలు ఉంటారు. మరియు OnePlus ఫోన్ సెగ్మెంట్ కిందకు వస్తే ఒప్పో, వివో ఇలాంటి ఫోన్లు కొనగలిగే ప్రజలు ఉంటారు. వీటన్నిటికంటే కింద అంటే లోయర్ ఎండ్లో జియో, నోకియా ఈ మొబైల్లు ఉంటాయి. ఈ మొబైల్స్ యొక్క ప్రైస్ రేంజ్ వచ్చేసి 1000 to 3000 ఉంటుంది. బిలో 1000లో అంటే 1000 కంటే తక్కువలో ఏ బ్రాండ్ యొక్క మొబైల్ని మీరు చూడరు. ఎందుకంటే ఎలాంటి బ్రాండ్ అయినా సరే 1000 కంటే తక్కువలో ఫోన్ మ్యానుఫ్యాక్చరింగ్ చేసి అమ్మరు. అమ్మితే వాళ్ళకి లాభాలు అనేవి రావు. ఇలా పిరమిడ్లో లోయర్ ఎండ్లో ఉన్న సెగ్మెంట్ని బాటమ్ ఆఫ్ ది పిరమిడ్ అని అంటారు. సేమ్ ఇలానే 1980లో షాంపూ మార్కెట్ ఇండస్ట్రీ ఇలా ఉంటుంది. టాప్ ఆఫ్ ది పిరమిడ్లో చూస్తే లగ్జరీ బ్రాండ్స్ అంటే ఇంపోర్టెడ్ బ్రాండ్స్ ఉండేవి. వాటి కింద అప్పట్లో బాగా ఫేమస్ అయినవి క్లినిక్ ప్లస్ అండ్ సన్సిల్క్. ఇవి కూడా ఓన్లీ అప్పర్ సెగ్మెంట్ ఆఫ్ ది పీపుల్కి మాత్రమే ఎఫోర్డ్ చేసేటట్టుగా రేట్స్ ఉంటాయి. ఇక్కడ పాయింట్ ఏంటంటే అప్పట్లో ఒక వైట్ కాలర్ ఎంప్లాయ్ యొక్క మంత్లీ శాలరీ 1000 to 3000 ఉంటుంది. అంటే మీరు అర్థం చేసుకోవచ్చు పూర్ పీపుల్ యొక్క పర్చేసింగ్ పవర్ ఎంత తక్కువగా ఉంటుందో. ఎంతైనా సరే బ్రాండ్స్ మాత్రం అప్పట్లో పూర్ పీపుల్ని అసలు కన్సిడర్ చేసేవాళ్ళు కాదు. కరెక్ట్గా ఆ టైంలో మన స్టోరీలో హీరో అయిన చిన్ని కృష్ణన్ గారు ఎంటర్ అయ్యారు. ఒక్క మాటలో ఇతని గురించి చెప్పాలంటే ఈజ్ అన్ ఆర్డినరీ పర్సన్ విత్ ఎక్స్ట్రాడినరీ ఐడియాస్. ఇతని ఫిలాసఫీ ఏంటంటే రిచ్ పీపుల్ ఎంజాయ్ చేసే ప్రతి ఫెసిలిటీ పూర్ పీపుల్ కూడా ఎంజాయ్ చేయాలని అనుకుంటారు. అప్పట్లో తక్కువలో తక్కువగా దొరికే షాంపూ బాటిల్ ఏదంటే 100 ml బాటిల్, అది 40 రూపీస్ ఉంటుంది. వన్ ఫైన్ డే చిన్ని కృష్ణ గారికి ఈ విధంగా ఐడియా వచ్చింది. 100 ml బాటిల్ 40 రూపీస్ అంటే ఒక్క వాష్కి 5 ml వేసుకున్న 20 వాష్లు వస్తాయి. అంటే ఒక్క వాష్కి 2 రూపీస్ అనమాట. ప్రాక్టికల్గా చూస్తే రిచ్ పర్సన్ ప్రతి 5 mlకి 2 రూపీస్ పే చేశారు. అప్పుడు చిన్ని కృష్ణ గారు ఇలా ఆలోచించారు, పూర్ పర్సన్ ఒకేసారి 100 ml 40 రూపీస్కి అయితే కొనలేడు, కానీ 5 ml అనేది 2 రూపీస్కి మాత్రం కొనగలడు. సో మనం ఏం చేద్దామంటే ఇలా 40 ml ఉన్నదాన్ని సెగ్మెంట్స్గా డివైడ్ చేసి కొంచెం కొంచెంగా అమ్ముదామని అప్పుడు డిసైడ్ అయ్యారు. ఫ్రెండ్స్, అలా చిన్ని కృష్ణుడి ఐడియా వలన మార్కెట్లోకి చిన్న చిన్న శాషెట్ షాంపూ ప్యాకెట్లు ఎంటర్ అయ్యాయి. చిన్ని కృష్ణ గారు ఈ ఐడియాని కేవలం షాంపూకే కాకుండా సాల్ట్ మరియు టాల్కమ్ పౌడర్ కూడా ఇదే ఐడియాని యూజ్ చేశారు. ఇనిషియల్గా ఈ ఐడియా అంత సక్సెస్ఫుల్ కాకపోయినా అతని యొక్క సన్ సికే రంగనాథన్ గారు ఇదే ఐడియాని స్ఫూర్తిగా తీసుకుని క్యావిన్ కేర్ అనే కంపెనీని స్టార్ట్ చేశారు. అతను కంపెనీ స్టార్ట్ చేశాక మార్కెట్లో ఫుల్ సర్వే చేసి తెలుసుకుంది ఏంటంటే రూరల్ పీపుల్ కేవలం మంత్కి 2 రూపీసే ఎఫోర్డ్ చేయగలుగుతారని తెలుసుకున్నారు. అప్పుడు 1983లో క్యావిన్ కేర్ వాళ్ళు 50 పైసల షాంపూ ప్యాకెట్ని తమిళనాడులో రిలీజ్ చేశారు. ఇన్ జస్ట్ 1 year 10 లక్షల షాంపూ ప్యాకెట్లు అమ్ముడిపోయాయి.
ఫాస్ట్ ఫార్వర్డ్ టు టుడే, ఎప్పుడో 15,000 రూపాయలతో స్టార్ట్ అయిన క్యాబిన్ కేర్ కంపెనీ ఇప్పుడు 11,000 కోట్ల బిజినెస్ ఎంపైర్ని రన్ చేస్తుంది. నిజానికి స్టోరీ ఇక్కడే ఎండ్ అవ్వలేదు. ఐడియా ఆఫ్ షాసెట్స్ మార్కెట్కి 3 రకాల ట్రిక్స్ని నేర్పించింది. నిజానికి ఈ ట్రిక్స్నే ఇప్పుడు పెద్ద పెద్ద కంపెనీలన్నీ యూజ్ చేస్తున్నాయి. ఫస్ట్ ట్రిక్ ఏంటంటే, సపోజ్ ఏదైనా కంపెనీ అప్పుడే స్టార్ట్ అయిందనుకోండి, వాళ్ళ యొక్క ప్రోడక్ట్స్ని పెద్ద మొత్తంలో మ్యానుఫ్యాక్చర్ చేసి కన్జ్యూమర్స్ పంపకుండా సేమ్ అదే ప్రోడక్ట్స్ని ఇలా షాసెట్స్ లాగా చిన్న చిన్న వాటిగా తయారు చేసి కస్టమర్స్కి పంపించవచ్చు. అప్పుడు కస్టమర్ యొక్క రిటెన్షన్, వాళ్ళ యొక్క ఫీడ్బ్యాక్ ద్వారా ఆ కంపెనీ వాళ్ళు రివ్యూ తీసుకోవచ్చు అనమాట. సెకండ్ ట్రిక్ వచ్చేసి అప్సెల్స్. ఇది అర్థం కావడానికి మీకు చిన్న ఉదాహరణ ఇస్తాను. ఫర్ సపోజ్ హెడ్ అండ్ షోల్డర్స్ షాంపూ ప్యాకెట్ తీసుకుందాం. ఇది 4 రూపీస్కి 8.5 ml వస్తుంది, అంటే 47 పైసే పర్ ml. బట్ ఎట్ ద సేమ్ టైం మీరు కనుక అదే షాంపూ బాటిల్ తీసుకుంటే 150 రూపీస్కి 180 ml వస్తుంది, అంటే 83 పైసా పర్ ml. అంటే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే సేమ్ షాంపూ షాషెట్కి సేమ్ షాంపూ బాటిల్కి 76% రేట్ డిఫరెన్స్ ఉంది. ఒక చిన్న షాంపూ బాటిల్ దగ్గరే ఇంత లాభం వస్తే ఇంకా ఫ్యాక్టరీలో తయారయ్యే కొన్ని బిలియన్స్ బాటిల్ దగ్గర ఇంకెన్ని కోట్ల రూపాయల ప్రాఫిట్ వస్తుందో మీరు అర్థం చేసుకోవచ్చు కంపెనీలకి. థర్డ్ ట్రిక్ ఏంటంటే, మీకు ఇంత ముందు చెప్పిన ది కాన్సెప్ట్ ఆఫ్ బాటమ్ ఆఫ్ ది పిరమిడ్ని ఇప్పుడు ఎన్నో కంపెనీలు యూజ్ చేస్తున్నాయి. దీనికి ఒక క్లాసికల్ ఎగ్జాంపుల్ కోకో కోలా అండ్ స్ప్రైట్. మీరు పాత రోజులు కనుక చూసినట్లయితే మీరు అంత ఎక్కువగా 600 ml బాటిల్ అసలు కొనే ఉండరు. కానీ ఇప్పుడు చూస్తే 35 రూపాయలకు ఒకటి, 20 రూపాయలకు ఒకటి, 10 రూపాయలకు ఒకటి, కొన్ని చోట్ల అయితే 5 రూపీస్కి కూడా మీరు కోకో కోలా బాటిల్, స్ప్రైట్ బాటిల్ చూడవచ్చు అనమాట. కేవలం ఈ స్ప్రైట్, కోకో కోలానే కాదు, మన ఇంట్లో యూజ్ చేసే హౌస్ హోల్డ్ ప్రోడక్ట్స్ కూడా. మీరు ఫర్ ఎగ్జాంపుల్ లైఫ్ బాయ్ సబ్ తీసుకుంటే పాతకాలంలో ఎంతో లావు ఉండేది, ఇప్పుడు కానీ చిన్న చిన్న సబ్బులు కూడా వస్తున్నాయి. ఇంట్లో వాడే సాల్ట్, ఆయిల్, పల్సెస్, సోప్స్, వాట్ నాట్ ఎవ్రీథింగ్, ప్రతి కంపెనీ ఇలా చిన్న కిషన్ గారి ఐడియాని యూజ్ చేసే వాళ్ళ ప్రతి ఒక్క కంపెనీ నడుస్తుంది. శాసెట్ రెవల్యూషన్ స్టోరీ విన్న తర్వాత నాకు ఒక ప్రోవర్బ్ గుర్తుకొచ్చింది. అదేంటంటే, పిట్ట కొంచెం కోతగనం. ఐడియా చిన్నదే అయినా ఎఫ్ఎంసీజీ మార్కెట్ని అందనంత స్థాయిలో డెవలప్ చేసింది. చివరగా మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే మర్చిపోకుండా లైక్ చేయండి. మీరు లైక్ చేసినప్పుడు ఈ యూట్యూబ్ రాజా ఏం చేస్తాడంటే వేరే వాళ్ళకి రిఫర్ చేస్తాడు. సో డోంట్ ఫర్గెట్ టు లైక్ ఫ్రెండ్స్. సో మరిది ఫ్రెండ్స్, చిన్ని కిషన్ గారి గురించి మరియు అతని ఐడియా గురించి మీరు ఏమనుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో తెలపండి. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్, గుడ్ బై.